హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు ఒక చిన్న ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు లంచ్ బాక్స్ కోసం ఇద్దరి డిమాండ్ మీద వీకెండ్ స్పెషల్గా చోలే అండ్ జీరా రైస్ అయితే చేస్తున్నాను, చోలే చావల్. సో అది నా రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. ముందుగా మీరు ముందు వీడియోలో చూసినట్లయితే నేను నైట్ చోలే నానపెట్టి పెట్టాను కదా, దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లో తీసుకొని సరిపడా వాటర్ తీసుకొని కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని 3-4 విజిల్స్ రానిస్తే చోలే ఇలా చక్కగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని మసాలాకి రెడీ చేసేసుకుందాం. ముందుగా ఒక 2 ఆనియన్స్ అండ్ ఒక కొంచెం మీడియం సైజ్ టొమాటో తీసుకొని నేను మిక్సీ జార్లో నీట్గా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకున్నాను. టొమాటో ఎక్కువ వేసుకోకండి, పుల్లగా ఉంటుంది, కర్రీ అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడు అదే ప్రెషర్ కుక్కర్లో సరిపడా ఆయిల్ తీసుకొని బే లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఈ మసాలా పేస్ట్, అదైతే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ నాకు ఆ క్లిప్ మిస్ అయింది. మీ దగ్గర విడిగా జింజర్ గార్లిక్ పేస్ట్ లేకపోతే మీరు ఈ గ్రేవీ చేసుకునేప్పుడే అందులోనే జింజర్ గార్లిక్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. అది జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడైతే డ్రై స్పైసెస్ వేయాలి. అవేంటంటే పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చోలే, రాజ్మా ఇక్కడ చాలా సింపుల్గా చేస్తారు, దానిలో ఎక్కువ మసాలాలు వేసి కాంప్లికేట్ చేసుకోరు. దాన్ని రైస్తో తింటుంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. జీరా రైస్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది కాబట్టి నేను ఇక్కడేం రికార్డ్ చేయట్లేదు. మార్నింగ్ బిజీ 2 రెసిపీస్ షూట్ చేయాలంటే 2 స్టవ్స్ మీద పెట్టి చేసేస్తున్నాను కాబట్టి కుదరలేదు. అది సంగతి. ఆ డ్రై స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మీరు కదుపుతూ ఉంటే మసాలా ఇప్పుడు చూసారా మీరు ఈ లెవెల్కి అయితే వస్తుంది. ఇప్పుడు చూసారా చక్కగా బాయిల్ అవుతుంది. ఈ టైంలో మీరు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చోలే అయితే యాడ్ చేసేసుకొని వాటర్తో సహా. నేను ఇక్కడ రైస్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం అంత థిక్ గ్రేవీ ఏం చేయట్లేదు, మామూలుగా చేస్తున్నాను కాబట్టి ఆ వాటర్ కూడా ఉంచేసి ఇప్పుడు మీరు ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక్క విజిల్ ఇచ్చారంటే చోలే ఏమి మ్యాష్ అయిపోదు. కాకపోతే ఈ స్పైసెస్ అన్నీ చోలేకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది, లోపల వరకు వెళ్తుంది. ఇలా ఒక విజిల్ అయితే ఇచ్చేసి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో చోలే మసాలా అండ్ కొంచెం కసూరి మెతి అయితే వేసుకొని చక్కగా ఫ్రెష్ కొత్తిమీర మీ దగ్గర ఉంటే దాంతో గార్నిష్ చేసేసుకుంటే యమ్మీ చోలే అయితే రెడీ అయిపోతుంది. చోలే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీ పిల్లలకి, హస్బెండ్కి లంచ్ బాక్స్లో హ్యాపీగా ఇవ్వచ్చు. మా పాప చోలే చావల్, రాజ్మా చావల్ ఇవన్నీ ఇక్కడ బాగానే అలవాటు అయిపోయినాయి తనకి ఫస్ట్ నుంచి, కాబట్టి తినేస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సో అది ఇలా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు చోలే ఎలా చేస్తారు, ఇలానే చేస్తారా, ఇంకా వేరే స్పైసెస్ ఏమైనా యాడ్ చేస్తారా అనేది నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది, నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. హాయ్ తల్లి. హలో. ఏం సంగతులు? ఏమంటే నాకు 3 సర్టిఫికెట్స్ వచ్చినాయి. ఏంటమ్మా? ఒకటి ఓజియో ఇంగ్లీష్ ఒలింపియాడ్లో నా ర్యాంక్ 4th ర్యాంక్, స్కూల్ ర్యాంక్. ఇంకా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్లో ఇంకో సర్టిఫికెట్ వచ్చింది చిన్నది. అందులో నా స్కూల్ ర్యాంక్ ఏమో అది 9. ఓకే సరే తల్లి, నేను నీకు స్నాక్స్ కోసం ఏం ప్లాన్ చేయలేదు, ఏం చేయమంటావు? పన్నీర్ రోల్ చేయి. ఓకే, నేను కష్టమైతేనే కష్టం అవ్వకపోతేనే చెయ్యి. ఓకే తల్లి, చేసేద్దాం. ఓకే. We just came in the lift. ఇప్పుడు వెళ్ళి మేము పన్నీర్ రోల్ చేసుకుంటాం. Not in the lift. సో యూ డోంట్ వాంట్ టు ఈట్? I want to eat. సో ఇవాళ క్రికెట్ ఆపేసుకోవచ్చు. నేను క్రికెట్కి వెళ్తాను. ఓకే ఓకే బాయ్. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పిల్లలు అడిగిన తర్వాత చేయకుండా ఉండలేం కదా. ఎలానో ఇంట్లో పన్నీర్ రెడీగానే ఉంది. సో రాగానే కొంచెం చపాతీ పిండి అయితే కలిపేశాను. జనరల్గా ఉంటుంది, ఈరోజు మార్నింగ్ రోటీ చేయలేదు కదా కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే కలిపాను తన కోసం. అండ్ ఈ పన్నీర్ రోల్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కొత్త వాళ్ళైతే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే నేను
చపాతీకి మయోనీస్ అప్లై చేయొచ్చు, మీరు పిజ్జా పాస్తా సాస్ అప్లై చేయొచ్చు, మీ ఇష్టం ఏ సాస్ బేస్ తీసుకుంటారనేది. నేనైతే ఇక్కడ నా దగ్గర మయోనీస్ కూడా లేదు, శాండ్విచ్ స్ప్రెడ్ అయితే అప్లై చేస్తున్నాను. ఇలా మనం డిఫరెంట్వి ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా డిఫరెంట్వి టేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ టేస్ట్ ఎలా ఎన్హాన్స్ అవుతుందో కూడా తెలుస్తుంది. అండ్ ఆల్రెడీ నేను పన్నీర్ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా, పన్నీర్ అయితే ఉంది కానీ రోల్కి కావాల్సిన వెజ్జీస్ ఏం లేవు, క్యారెట్, క్యాప్సికమ్ అలాంటివి ఏం లేవు. సో ఓన్లీ ఆనియన్ అండ్ పన్నీర్తో అయితే సింపుల్గా చేసేసాను. పిల్లలకు కాబట్టి పర్లేదు, మనమైతే అవన్నీ లేకుండా తినలేం. అలా మంచి ప్రోటీన్ స్నాక్ మా అమ్మాయి అడిగింది కాబట్టి హ్యాపీగా అయితే చేసి ఇలా ఫుడ్ ర్యాపింగ్ పేపర్లో రోల్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా తినేయచ్చు పిల్లలు. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా మీ పిల్లలకి. ఎప్పుడన్నా సరదాగా వాళ్ళు ఏమన్నా స్పెషల్గా చేసి పెట్టి మమ్మీ అని అడుగుతారు కదా, అలాంటి టైంలో చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దీని తర్వాత ఇంకా మా పాప క్రికెట్కి అయితే వెళ్ళిపోవాలి. చెప్పాను కదా ఈరోజు క్రికెట్ అండ్ స్కేటింగ్ రెండు ఉన్నాయి కాబట్టి బిజీ. తనైతే క్రికెట్ దగ్గరికి తీసుకొచ్చేసాను. 1 అవర్ క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంది, తర్వాత స్కేటింగ్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇలా చాలా సీరియస్గా హ్యాపీగా మా పాప అయితే క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుంది. నేనైతే వీడియో రికార్డ్ చేయడంలో బిజీగా ఉన్నాను. అండ్ వెనకాల మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్కేటింగ్ కూడా పిల్లలు వచ్చేసారు. బట్ 15 minutes క్లాస్ డిలే అని లాస్ట్ మినిట్లో మెసేజ్ వచ్చింది కాబట్టి తను ఇక్కడైతే కంటిన్యూ చేస్తుంది. నేను కిట్ బ్యాగ్తో రెడీ అయిపోయి వచ్చేసాను. ఇప్పుడు నేను క్రికెట్ కిట్ పైకి తీసుకెళ్ళిపోతాను. స్కేటింగ్ కిట్తో తనైతే స్కేటింగ్లో కంటిన్యూ అయిపోతుంది. హలో అండి. సో అది ఈరోజు చిన్న వీడియో, చాలా చిన్నగా అయిపోయింది అనిపించింది. ఎందుకో ఈరోజు చాలా హెడేక్గా ఉంది. దానివల్ల నాకు ఏమి రికార్డ్ చేయాలనిపించలేదు. అక్కడక్కడ ర్యాండమ్గా తీసిన క్లిప్సే యాడ్ చేశాను. పర్టికులర్గా రెసిపీ అయితే షూట్ చేశాను కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు. అండ్ అక్కడక్కడ చిన్న క్లిప్స్ కూడా తీశాను కదా, అన్నీ కలిపి చిన్న బ్లాగ్ అయినా సరే పెట్టేద్దాం బ్రేక్ రాకుండా అని అయితే అనిపించింది. సరే కదా అని పెట్టేశాను. హోప్ మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. రేపైతే ఫుల్ డే బ్లాగ్ రికార్డ్ చేస్తాను. ఈరోజు చెప్పాను కదా చిన్న హెల్త్ ఇష్యూస్ అలా వచ్చినప్పుడు కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ పాపను అటు ఇటు ఈరోజు తన క్రికెట్ స్కేటింగ్ 2 ఉన్నాయి. అక్కడికి తీసుకురావడం ఈ పనుల్లో కొంచెం అలా హడావుడి అయిపోయింది. నేను బ్లాగ్ అయితే కంప్లీట్గా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ చెప్పానుగా ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటుంది. ఏం చేయలేం, హెల్త్ బాగాలేనప్పుడు తప్పదు కదా. సో అది. అండ్ మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, వీడియోస్ అన్నీ చూస్తున్నారా లేదా, మంచి రెసిపీస్, ఆర్గనైజింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. కొత్త వాళ్ళు అయితే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. And don't forget to subscribe to Ritkrithi Sweet Home. Bye.